రావాలమ్మ రావాలి, మంచి లేత లేత కూరగాయలు, తాజా తాజా కూరగాయలు రావాలమ్మ రావాలి, రావాలమ్మ రావాలి. ఇంట్లో డబ్బులు ఏమైనా ఫీల్ అవ్వకుండా మా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, గీగేడు గోగేడు అన్ని ఉన్నాయి. రావాలమ్మ రావాలి, రావాలమ్మ రావాలి. కూరగాయలమ్మో కూరగాయలమ్మో. అమ్మాయి డ్రామా వస్తున్నానమ్మా. బెండకాయలు ఎంతమ్మా? నీకు ఎంత కావాలంటే అంత తీసుకుపోద్దమ్మా. ఎందుకంటే ఈ రోజు నా దగ్గర కూరగాయలు కొన్నావు అనుకో, రేపు మళ్ళా నన్ను ఎత్తుకుంటావు. సో గ్యార్ అంత ఈ శేషం ఇందులో ఏముంది అంటే ఈ బెండకాయలు జపాన్ వాళ్ళు పండించినవి, నీకు తెలుసు కదా. జపాన్ వాళ్ళు అన్ని దేశాల కన్నా ఎంత ముందు ఉంటారు. వాళ్ళు ఈ బెండకాయలు తినడం వల్లే ఆ తెలివితేటలు ముందు చూపు వచ్చాయి. ఎవరు కనిపెట్టలేనివన్నీ వాళ్ళే కనిపెడుతుంటారు. నిజమేనా? ఇవి తింటే మీ ఇంట్లో వాళ్ళు కూడా గొప్ప ఆలోచనలతో ఎంత ఎదిగిపోతారు. అయితే నీ దగ్గర ఉన్నటి వల్ల నాకే ఇచ్చి నేనే కొనుక్కుంటా. మొత్తం అంటే కష్టమమ్మా, ఇంకో బేరం ఉంది. ఏం అవసరం లేదు, వాళ్ళకన్నా నేను ఎక్కువ ఇస్తా. బుట్టలో పడిందిరా. ఇవే తగ్గించుకుంటే మంచిది. తీసుకోమ్మా డబ్బులు. 1 2 3 4 అబ్బా. కూరగాయలమ్మో కూరగాయలక్కో. అమ్మో ఇక్కడ రా. వస్తున్నాను. రోంత బుట్ట దింపక్క. టమాటాలు ఎక్కువ ఇస్తావమ్మా? డబ్బులకే ఇస్తామ్మా. జోక్ చేసాలమ్మా. ఈ మామూలు టమాటాలు కాదు తెలుసా, సింగపూర్ నుంచి తెప్పించా. ఏం మన రాష్ట్రంలో టమాటాలు దొరకలేదా ఏంటి? ఉన్నాయి కానీ ఈ సింగపూర్ టమాటాలు తిన్నావనుకో నీ ఒళ్ళు కూడా టమాటాలు ఎర్రగా మెరిసిపోతా తెలుసా. అవునా? స్పెషల్ గా ఇప్పుడే ఫ్లైట్ నుంచి తీసుకొచ్చా. అయితే మొత్తం నాకే ఇచ్చే. ఇదిగో మా డబ్బులు. సరిపోయింది బుట్టెత్తక్క. సరే అమ్మా. కూరగాయలమ్మో కూరగాయలమ్మో. ఏంటి మేడం ఇది? మీరు ఎంత అనారోగ్యంగా ఉన్నారో మీకు తెలుసా? లేదే, నేను బానే ఉన్నా. లేదు మేడం, మీకు తెలియట్లేదు. మీకు అప్పుడప్పుడు తలనొస్తుంటదా, కళ్ళు తిరుగుతుంటాయా, కడుపు నొస్తుంటదా, ఇవన్నీ వస్తున్నాయా? వస్తుంటాయి. అయితే మీరు తొందరలోనే. ఏమైతుందమ్మా? నా మాటలో నేను చెప్పలేనమ్మా. అమ్మో ఏమైపోతుందో. ఇవన్నీ మీ బాడీలో పోషకాలు లేకపోవడం వల్ల వస్తున్న సమస్యలే. నా మాట విని ఈ ఆకుకూరలు తినండి, మీ సమస్యలకి ఇట్టే పరిష్కారం దొరుకుతుంది. అవునా? అయితే ఉన్న ఆకుకూరలని ఇచ్చేయమ్మా. అలాగే అమ్మా. ఇదిగో కొత్తిమీర, ఇదిగో ఫ్రెష్ కరేపాకు, ఇది పలకలాకు, గోగాకు. అవునా? పటమ్మా. సరిపోయిందమ్మా. కూరగాయలమ్మో. ఏంటమ్మా కూరగాయలు అమ్ముతున్నావా? లేదమ్మా, క్రికెట్ ఆడుతున్నా. లేదమ్మా, క్రికెట్ ఆడుతున్నా. చాలే గాని చమత్కారం. కేజీ బీరకాయలు ఎంత? కేజీ 60. ఇంకో మాట చెప్పు. నీకు కాబట్టి 100కి ఇస్తానులే. బానే ఉంది గాని చమత్కారం 10కి ఇవ్వు. ఏంది 10కి ఇచ్చేది? ఇవేమన్నా అల్లాటప్ప బీరకాయలు అనుకున్నావా? బీహార్ నుంచి తెప్పించా. నువ్వు బీహార్ నుంచి తెచ్చినా, బెంగళూరు నుంచి తెచ్చినా నేను 10 ఇస్తా. అయినా మా పక్కింటి సుబ్బారావు షాప్ లో 5 రూపాయలకే ఇస్తాడు. 5 రూపాయల? అయితే వెళ్ళి సుబ్బారావు షాప్ లోనే కొనుక్కో. బీరకాయలు కొనే మొహమాన్ ఇది. నువ్వే పోమ్మా. 5 రూపాయలకి టీయే రాదు, దీనికి బీరకాయలు కావాలంట. కూరగాయలమ్మో కూరగాయలక్కో. మీరు జాగింగ్ చేస్తున్నారు కదా? అవునమ్మా. అయితే నా దగ్గర ఫాస్ట్ గా ఒళ్ళు దగ్గర కూరగాయలు అన్నీ ఉన్నాయి, ఇవ్వమంటారా? ఒళ్ళు తగ్గేవా? అవసరం లేవమ్మా, మా ఇంట్లో ఉన్నాయి. లేదు సార్, ఇవన్నీ ప్యూర్ ఆర్గానిక్, ఏ మందులు వేయకుండా ఫ్రెష్ గా తోటలో పండించిన కూరగాయలు. బయట అమ్మే కూరగాయలు తింటే ఆ కెమికల్స్ వల్ల మీరు సనగవడం పక్కన పెట్టండి, ఇంకా ఎక్కువ లావ్ అయిపోతారు. నా మాట విని ఒక్కసారికి ట్రై చేయండి, మీ బాడీలో మార్పులు మీరే గమనిస్తారు. అవునా? సరే మరి తీసుకుంటా. రండి. సార్ ఈ కూరగాయలు తీసుకోండి సార్, తాజాగా ఉన్నాయి. సార్ ఈ కొత్తిమీర కూడా తీసుకోండి సార్. ఎంతమ్మా? 400 సార్. కూరగాయలు అమ్మో. లేచిన వేళ విశేషం బాగుంది. చూసారా సార్, జాగింగ్ చేయడం మంచిదే కానీ చుట్టుపక్కల కూడా రోజు చూసుకోవాలి. ఈ నెలల కిందట ఇక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యిండే. నీకు విషయం తెలుసా? ఆయన స్పాట్ లోనే. నీ గురించి నువ్వు ఆలోచించకపోయినా పర్లేదు, ఫ్యామిలీ గురించి అయినా కొంచెం జాగ్రత్తగా ఉండకర్లా. నీకేమైనా అయితే వాళ్ళు ఏమైపోవాలి?
వాళ్ళు కోలుకోగలరా? ఓ ఓ ఓ హోల్డ్ అండ్ నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఇలా క్యాజువల్ గా రోడ్ తరగడం తప్పే. నేను చెప్పేది వినకుండా అలా అరుస్తావేంటి? నీకు విషయం తెలుసా? నాకు యాక్సిడెంట్ అయ్యి ఏమైనా జరిగినా నా ఫ్యామిలీకి ఏం కాదు. అంటే మీ ఫ్యామిలీలో నువ్వు ఒక్కడివే ఉంటావా? లేదు, నా భార్య, 2 పిల్లలు, పేరెంట్స్. మరి ఏ ప్రాబ్లం రాదని ఎలా చెప్తావు? ఇంట్లో సంపాదించే వ్యక్తికి ఏమైనా జరిగితే ఆ కుటుంబం మానసికంగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడుతుంది అనుకున్నావు? దానికి నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉందిగా. ఆయన ఏమైనా మీ ఊర్లోనే మీ పెద్దనాన్న కొడుక? నువ్వు లేనప్పుడు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడా? లేదు, అదొక ఇన్సూరెన్స్ ప్లాన్. మీ ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీకు ఏమైనా అయినప్పుడు మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ నీడ్స్ మీట్ అవ్వడానికి, డెట్ ఫ్రీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీరు ప్రేమించే వాళ్ళ లైఫ్ సెక్యూర్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఒక బాధ్యత గల వ్యక్తిగా మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుందాం. పాటున మనకి ఏమైనా జరిగినా నామినీకి ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుంది. అది హోమ్ లోన్ చెల్లించడానికి, పిల్లల చదువులకు, పెద్దవాళ్ళ మెడికల్ ఎక్స్పెన్స్ కి హెల్ప్ అవుతుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే 2 crores టర్మ్ ఇన్సూరెన్స్ నెలకు జస్ట్ 600 to 700 తో స్టార్ట్ అవుతుంది. 59 క్రిటికల్ ఇల్నెస్ కి రైడర్స్ కూడా యాడ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. కాబట్టి మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అందులో 51+ పాలసీస్ పైగా కంపేర్ చేసి మీకు సరైన పాలసీస్ మీరు ఎంచుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకోవడం వల్ల మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. మీకు 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది తెలివైన ఆలోచనలా ఉంది. ఇది విన్న తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది. 3600. చెప్పండి సార్, ఏం కావాలి సార్? అది ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? మా ఆవిడ కూరగాయలుతామని ఏవో లిస్ట్ చెప్పిందమ్మా, ఏంటో గుర్తు రావట్లేదు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఫోన్ చేసి కనుక్కోండి సార్. అమ్మో, ఫోన్ చేస్తే అవి కూడా గుర్తున్నావా, ఎన్నిసార్లు చెప్పాలని ఫుల్ క్లాస్ పెక్కుతుంది. ఎవరో కరెక్ట్ గా భలే దొరికారు, ఇదే మంచి ఛాన్స్. సార్, మీరు ఏది పట్టుకెళ్ళినా మీ ఆవిడకి కావాల్సింది తీసుకెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుంది. అందుకే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? నా మాట విని ఇక్కడ ఉన్న కూరగాయలన్నీ పట్టుకు వెళ్ళండి. ఇప్పుడు ఇన్ని తీసుకుపోవడం వల్ల ఆవిడ చెప్పిన లిస్ట్ కూడా కవర్ అవుతుంది. సరే అమ్మా, ఇవ్వండి. తీసుకోండి అన్న, ఆకుకూరలు, బంగాళదుంప, ఈ క్యాప్సికమ్ తీసుకోండి. 1 2 3 4. ఆహా, అబ్బా డబ్బులే డబ్బులు. అన్న ఇక్కడ ఏమైనా బుట్ట పట్టుకొని రావడం చూసారా? లేదు బాబు. అన్న ఇక్కడ కూరగాయలు బుట్ట ఏమైనా చూసారా? ఏమైంది బాబు, ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఒక ఆవిడ వచ్చి కూరగాయలు కొనుక్కుంటా అని. బాబు, ఏంది బాబు కూరగాయలు దగ్గరగా మెరిసిపోతున్నాయి? అన్ని ఫ్రెష్ అయ్యాక ఇప్పుడే తోట నుంచి వచ్చాను అక్క. వెరీ గుడ్. నేను డైటింగ్ చేద్దాం అనుకుంటున్నా, అందుకే అవి 2 అవి 3 అవి 2 అదొకటి ఇస్తావా? అలా ఎలా వస్తాయి? ఏదైనా కేజీలోనే వస్తాయి. నాకు అలానే కావాలి, ఇస్తావా? ఇవా కుదరదాక వస్తాయిలే బాబు, ఎందుకు రావు? ఏమన్నా వస్తాయిలే. వస్తాయి, ఎందుకు రావు? రావక్క. ఎందుకు రావు? రావు. ఇలా చెప్తా నీ సంగతి. హలో, ఏంటి మన పక్క వీధిలో హీరోయిన్ సమంత షూటింగ్ జరుగుతుందా? ఇప్పుడే వస్తున్నా. ఏంటక్క, ఏమైంది? పక్క వీధిలో హీరోయిన్ సమంత షూటింగ్ జరుగుతుందంట. అందరు అక్కడికే వెళ్తున్నారు జనాలు. హీరోయిన్ సమంత షూటింగ్ అక్క. కనుక సమంత అంటే చాలా ఇష్టం అక్క. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అక్క 10 నిమిషాలు బుట్ట వేస్తుంది, ఇట్టే చూసొస్తా. మరి నేను వెళ్ళి చూడాలి కదా తమ్ముడు. చక్క వెళ్ళి చూడక్క ప్లీజ్ అక్క. సరే, త్వరగా రాపో. సరే అక్క. నేను అడిగినవి ఇవ్వంటే ఇవ్వవా? ఇప్పుడు నీ బుట్ట మొత్తం అమ్మేస్తా చూడు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మరి సమంతాన్ని చూసావా? సమంత నా బొంద నన్ను మాయ చేసిన బుట్టెత్తుకు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అయ్యో ఏం కాదులే బాబు, అలా ముందుకెళ్ళి చూద్దాం పదా. ఇక్కడ నా వాగు వస్తున్నాడు. ఆ డబ్బులు నాకు ఇచ్చే. వీడొస్తున్నాడేంది? ఆగు ఆగు. ఏంటి చూస్తున్నారు? వీడియో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటున్నారా? అయితే వెంటనే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే మీరు మా నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ని కోరుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉందో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.